జైవాసి ఆత్మీయ స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నమస్సుమాంజలి సమర్పిస్తూ అష్టాదశ సమగ్ర సామూహిక కార్యక్రమమునకు ఎస్వీకేపీ స్పిరిచువల్ సెంటర్ తరపున హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం. ఎస్వీకేపీ స్పిరిచువల్ సెంటర్ తరపున నడిపించిన సేవా కార్యక్రమములను గురించి తెలుసుకుందాము. కరోనా వైరస్ వ్యాపించినందువలన జనులు ఆరోగ్యముపై జాగ్రత్త పడుతూ ఉన్న సమయంలో ఎస్వీకేపీ స్పిరిచువల్ సెంటర్ తరపున మనోధైర్యము, దేహారోగ్యము మరియు ఇమ్యూనిటీ పెరగడానికి సహకరించు అంతరంగ చక్ర ధ్యానమును కన్నడ, తమిళ, ఆంగ్లము మరియు తెలుగు భాషలలో రూపొందించి వేలాది మందికి తలపించబడుతున్నది. అంతరంగ చక్ర ధ్యానము వర్క్ షాప్ లో పాల్గొని అభ్యాసము చేసిన వారందరూ వారి వారి అనుభవములను పంచుకుంటున్నారు. అంతరంగ చక్ర ధ్యానము వర్క్ షాప్ 2 సెషన్లలో నడిపించబడును. దీనిలో పాల్గొనదలిచిన వారు కామెంట్ సెక్షన్ లో మరియు డిస్క్రిప్షన్ లో డిస్ప్లే చేయబడుతున్న లింక్ ద్వారా సర్వజనులు జాయిన్ కావచ్చును. ఇంతేకాక వాసవి జయంతి నాడు వారి వారి స్థలముల నుండే తల్లి వాసవీదేవికి మానస పూజను సమర్పించుచు లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ప్రార్థించుకొనుట జరిగినది. సతతముగా 17 సంవత్సరముల నుండి అనుభవములను పొందిన సాధకులందరూ సామూహికముగా విశ్వశాంతికై సంకల్పం చేసి పూజ, జపము, యజ్ఞము మరియు గానసిరి కీర్తనలను తల్లి వాసవి చరణార విందములకు సమర్పించుచు ధన్యులయ్యున్నారు. విశ్వవ్యాప్తంగా అణురూపములోనున్న కరోనా వైరస్ వ్యాపించి జనులందరూ దిగ్భ్రాంతులయ్యున్నారు. దీని నుండి 18వ సంవత్సర వేడుకలను ప్రత్యక్షముగా జరుపలేకపోతున్నాము. అయినను వాసవి ప్రేరణతో వారి వారి స్థలములోనే ఉంటూ సత్సంకల్పమును చేసి సామూహికముగా విశ్వశాంతి కోరుతూ వాసవీదేవికి మానస పంచోపచార పూజ సమర్పించి వాసవి రూపము, గుణములను, తత్వములను నవరాగాలతో వర్ణింపచేస్తూ గానసిరి కీర్తన స్మరణావళిని ఆన్లైన్ ద్వారా 18వ సంవత్సరము చేయుటకు తల్లి వాసవి అనుగ్రహించింది. 18 అనే సంఖ్య అతి విశిష్టమైనది. ఇది అమూల్య జ్ఞానానందమును కలుగచేయు సంఖ్య. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మనస్సుకు శాంతి పొందుతూ ధన్య జీవనము నడిపించేందుకు కావలసిన జ్ఞానానందమును శ్రీకృష్ణుడు బోధించి ఉన్నాడు. మనము పూజించే అమ్మవారి శక్తి పీఠాలు 18. శబరిమలైలో కూడా 18 మెట్లు ఎక్కినాకానే స్వామి అయ్యప్ప దర్శనము కలుగుతుంది. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దివ్య సందేశముతో కూడి ఉండుటయే విశేషము. సతతముగా 17 సంవత్సరముల నుండి ఋషి మునులు అనుగ్రహించిన జ్ఞానానందము ఎస్వీకేపీ స్పిరిచువల్ సెంటర్ లోనున్న సాధకులందరూ అనుభవములను పొందుతూ ఈ 18వ సంవత్సరము కూడా స్మరణావళి కార్యక్రమములో భాగస్వాములై సర్వే జనాః సుఖినో భవంతు అంటూ ప్రార్థిస్తూ విశ్వశాంతి కోరుదాము. ఈ కార్యక్రమమునందు మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా పాల్గొనవచ్చును. ఇప్పుడు తల్లి వాసవి రూపమును హృదయ మందిరమునందు స్థాపించుకుని మానస పూజను సమర్పిద్దాము.
జై వాసవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మములకు భక్తిపూర్వక నమస్కారములను సమర్పిస్తూ, చెప్పే దానిని అనుసరిస్తూ మానసిక పంచోపచార పూజలో భాగవహించవచ్చును. అందరూ నేరుగా కూర్చొని చిన్ముద్రను అలవడించుకోండి. చిన్ముద్ర అలవడించు విధానము: 2 అరిచేతుల బ్రొటిన వ్రేలి అగ్రభాగము చూపుడు వేలి అగ్రభాగమును స్పర్శించి మిగిలిన వ్రేళ్లను నేరుగా ఉంచి 2 తొడలపై మేల్ముఖముగా పెట్టుకొనవలెను. ఈ ముద్రను జ్ఞాన ముద్ర అని కూడా పిలుస్తారు. ఈ ముద్రను అభ్యాసించినందువలన జ్ఞాపక శక్తి వృద్ధి అయి ఏకాగ్రత కలిగించి సౌమ్యత సద్భావనలు కలిగి ఆధ్యాత్మిక అనుభవములను పొందేందుకు సహకరించును. ఇప్పుడు అందరూ కండ్లు మూసుకొని మీ ఊపిరాటను గమనించండి. హృదయ మందిరమునందు తల్లి వాసవి రూపమును స్థాపించుకొని తల్లి వాసవి పాద పద్మములకు మానసికముగా నమస్కారములను అర్పిస్తూ చెప్పే విషయ విచారములను మననము చేసుకుందాం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ అనగా విశ్వమునందు మరియు చరాచర వస్తువులలో భగవత్ శక్తి నిండి ఉన్నది. ఇంకా స్పష్టముగా చెప్పవలయునన్న పూర్ణ జగత్తే పరమాత్ముని దేహము. మనమందరం పరమాత్మనిలో వాసించుచున్నాము. ఇటువంటి అనుభవ సత్యములను కనుగొని మానవ జీవితము సార్థకము పొందేందుకు పూజ, జపము, ధ్యానము, సత్సంగములలో భాగవించినప్పుడు మనలో ప్రశాంత స్థితి మరియు జ్ఞానానందము కలిగి సుఖమయ జీవనము నడిపేందుకు భగవతి సాన్నిధ్యమునందు సాధ్యమవును. ఈ శుభ పర్వదినమునందు వాసవి సన్నిధానంలో మనమందరం లోక కళ్యాణముకుగాను మరియు విశ్వ శాంతికి గాను సత్సంకల్పం చేసి 3 మార్లు ఓంకారము, 1 మారు వాసవి మూల మంత్రమును తల్లి చరణార విందములకు అర్చన చేద్దాం. ఓంకారం. వాసవి మూల మంత్రం.
కండ్లు మూసుకొని మంత్రనాద లహరుల నుండి కదిలిన శబ్ద తరంగాలు మనలో నిండి మంచి స్పందనాలవుతున్నదాన్ని గమనిస్తూ చెప్పే విషయ విచారములను మననము చేసుకుందాం. దేహి దేహి స్వాహ అంటూ తల్లి వాసవిని వేడుకున్నాము. దీని అర్థం, తల్లి నీవు కరుణించిన వస్తు విచారములలో తృప్తి కలిగి ఉన్నది. నీవు కరుణించిన దానిలో స్వల్ప భాగమైనను అర్పించు సమర్పించు భావములు కలుగ చెయ్యమని ప్రార్థన చేస్తూ, నీ రూపము నా మనస్సులో నిండి నీ సామీప్యానుభవముతో ధన్యులైనాము అంటూ త్రికరణ శుద్ధితో మానస పూజను సమర్పణ చేద్దాం. బాహ్య పూజ కన్నా మానసిక పూజ అత్యంత శ్రేష్టమైనటువంటిది. మానస పూజ చేయునందువలన కృతజ్ఞతా భావములు మనలో నిండి ప్రశాంత స్థితి, అర్పిత భావములు మనలో కలుగును. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యై నమః. పాదయో పాద్యం సమర్పయామి అంటూ పవిత్రమైనటువంటి జలముతో దేవి పాదపద్మములను కడిగి ఆ జలమును శిరస్సుపై ప్రోక్షించుకుంటూ ధన్యులై పవిత్రులైనాము అంటూ తల్లి పాదపద్మములకు నమస్కరించుకుందాం. ఇప్పుడు శరణాగతి భావముతో భక్తిపూర్వకముగా రంగు రంగులతో సుగంధభరితమైన పత్ర పుష్పములను దోసిడి నిండా తీసుకొని నేను చేయు పనులను ఇచ్ఛాశక్తితో చేయు భాగ్యము కలిగించమని ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి అంటూ నిదానముగా పత్ర పుష్పములను తల్లి చరణారవిందములకు అర్చన చేద్దాం. భగవంతుడు మనకన్నీయూ కరుణించినాడు. కరుణించిన దానిని నైవేద్యముగా సమర్పిస్తున్నాను, నాది అన్నది ఏమీ లేదు అన్న భావముతో తృప్త జీవనము నడిపించు భాగ్యము కరుణించమని ప్రార్థిస్తూ ఫల సమర్పణ చేద్దాం. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. ఫల నైవేద్యం సమర్పయామి అంటూ కృతజ్ఞతాపూర్వకముగా ఫల సమర్పణను చేద్దాం. సాంబ్రాణి కడ్డులను వెలిగించి ఇచ్ఛాశక్తితో కలిగిన జ్ఞానానందమును అందరికీ తలుపించు శక్తి కరుణించమని ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. ధూపమాగ్రాపయామి అంటూ ధూపారాధన చేద్దాం. కర్పూరమును వెలిగించి ఇచ్ఛాశక్తితో కలిగిన జ్ఞానమును క్రియారూపములో చేయు శక్తి కలిగించమని దీపారాధన చేస్తూ వాసవి ముఖమునందున్న స్వయం ప్రభను దర్శనం చేసుకుందాం. ఆరతిని స్వీకరించుకుందాం. మనలో శ్రద్ధ, బుద్ధి, కీర్తి, యశస్సు, ప్రజ్ఞ, వివేకము, విద్య, ఐశ్వర్యము, బలము, ఆయస్సు, తేజస్సు కరుణించమని
ఆత్మ ప్రదక్షిణ నమస్కారమును చేద్దాం. చెప్పించే దానిని అనుసరించండి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే జగదీశ్వరి. తల్లి చరణారవిందములకు నమస్కరించి చెప్పే విషయ విచారములను మననమును చేసుకుందా. అన్నదానం పరం దానం విద్యాదానమతః పరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా. అన్నదానము శ్రేష్ఠ దానము. దానికన్నా శ్రేష్టమైనటువంటిది విద్యాదానము. అన్నదానము నుండి కలిగే తృప్తి క్షణికమైనటువంటిది. అయితే విద్యాదానము నుండి కలిగే తృప్తి జీవిత కాలమునున్నంత వరకు ప్రయోజనమగును. కావున మనము చేయు జ్ఞానదానమును సరి అయిన విధానములో అర్థము తెలుసుకొని సాధన చేసి అనుభవమును పొంది మరలా వేరొక్కరికి ఇవ్వవలెను. మనము ఎంత ప్రీతితో భక్తితో వేరొక్కరికి ఇస్తామో దానికి నూరింతలు ప్రీతి మనము పొందగలము. కావున మనము చేయు జ్ఞాన యజ్ఞము పరిశుభ్ర మనసుతో ప్రీతితో ఇవ్వవలయను. తల్లి వాసవి ఎప్పుడూ ఎల్లప్పుడూ మన వెంటనే మనందరి హృదయ మందిరమునందే వాసించుచున్నది. కావున మనమందరం పరిపూర్ణ విశ్వాసముతో సేవా కార్యక్రమములో భాగవహించు శక్తి కరుణించమని వేడుకుంటూ తల్లి చరణారవిందములకు భక్తిపూర్వక నమస్కారములను అర్పిస్తూ రెండూ హస్తములను ఘర్షణ చేసి వచ్చిన శాకాన్ని కండ్లకి తాగించి నిదానముగా కండ్లు తెరిచి దేవి దర్శనమును చేసుకుందాం. జై వాసవి. సమ్యక్ గీతం సంగీతం అని చెప్పి ఉన్నారు. సంగీతం అనగా కేవలము మనస్సు రంజింప చేయునదే కాదు. విజ్ఞానము, గణితము, ఇతిహాసము, న్యాయము, నీతి, భక్తి, ప్రీతి ఇలా విచారములు నిండియున్న బృహత్ జ్ఞాన భండారమయ్యున్నది. ఒక్కొక్క రాగమునందు కలిగే నాదలహరులో ఒక్కొక్క శక్తి దాగి ఉండును. సంగీతమును పాడుతున్న వారికి మరియు ఆలకించిన వారికి ఈ నాదలహరుల నుండి నరనాడులు చైతన్యమై మనస్సుకు ఆనందము కలుగును. ఇదియే ఆరోగ్యము. అలాగే ఈ పర్వ శుభదినమునందు తల్లి వాసవి సన్నిధానములో నవరాగాలు సమ్మిళనమైన గానసిరి రాగమాలికను వాద్య నాద గానములతో సామూహికముగా తల్లి చరణార విందములకు అర్పణ చేస్తూ సంగీతామృతమును ఆస్వాదన చేద్దాం.
గుణగానము చేసి దివ్యనా
కలియుగమునందు నామస్మరణ చేయునందువలనే మోక్షము లభించును. భగవతి సాన్నిధ్యమును పొందేందుకు ధనకనక వస్తు వాహనముల నుండి సాధ్యము లేదు. కేవలము ప్రీతితో భక్తితో భగవతి సాన్నిధ్యమును పొందేందుకు సాధ్యమగును. ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన తల్లి వాసవి నిన్ను ఏమని వర్ణించి ఎలాగ స్తుతించి నీ నామ మహిమలను పొగడగలను అంటూ వాద్యనాద లహరులతో పాటు సాధుకుల సిరికంఠముతో వైభవపూర్ణముగా వర్ణన చేస్తూ శివశక్తి స్వరూపిణి వాసవిని నృత్య రూపకములో వీక్షిస్తూ ఆనంద పరవశులవుదాం.
తరికిడతాం తగదగదినదిం జన్ను దిం 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 తరకజు దిం తరకజన్ను దిం తరకజు తగదిన దిం తగదిన దిం
నీరాజనం వాసవి నీరాజనం అంటూ తల్లి వాసవికి ఆరతిని సమర్పిద్దాం.
ఈనాటి స్మరణావళి కార్యక్రమంలో భాగవహించిన వారందరికీ ఎస్వికేపి స్పిరిచువల్ సెంటర్ తరపున ధన్యవాదములు.